हरिनारायण गोविन्द जय नारायण गोविन्द। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालाङ्कुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనం యథాశక్తి పద్మపురాణ అంతర్గతమైన విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాడు చాలా పరమ పవిత్రమైనది. శ్రీరామచంద్ర వారి యొక్క ఆ జన్మ నక్షత్రం అత్యద్భుతమైనటువంటి సందర్భం. అంతేకాకుండా ఈరోజు తిరుమల క్షేత్రంలో స్వామివారు అంటే రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఆ సంధ్యాకాలంలో స్వామి పుష్కరిణిలో విహరించే రోజు. ఇది చాలా అత్యద్భుతం. ఎందుకంటే ఈరోజు ప్రాతకాలంలో బాలకాండ అఖండ పారాయణం కూడా జరిగింది. అదేవిధంగా రాముల వారి యొక్క పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాముల వారు ఈరోజు తెప్పోత్సవంలో దర్శనమిచ్చే సుందర సందర్భం. దైవికంగా మనం కూడా పద్మపురాణంలో రామచంద్రమూర్తి యొక్క దివ్య గాథను చెప్పుకునేటువంటి సందర్భం. అది కాకుండా ఈ పాల్గొన మాసంలో రేపు ఏకాదశి వస్తుంది, అంటే శుక్ల ఏకాదశి. ఇది చాలా ప్రశస్తమైనది. ఎందుకు అనంటే ఈరోజు ప్రాతకాలంలో దశమి ఉండింది. సూర్యోదయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే ఆ రోజు తిథిగా పరిగణిస్తారు. రేపు మనకు సూర్యోదయంలో ఏకాదశి ఉంటుంది కనుక పాల్గొన మాస ఏకాదశిని రేపు ఆచరిస్తారు. ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ ఏకాదశిని ఆమలక ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. దానికి విశేషత ఏమిటంటే ఆమలకము అంటే ఉసిరి. అంటే కార్తీక మాసంలో మనకు ఈ ఆమలకి లేదా ఉసిరి చెట్టుకు పూజ చేయడం లేదా వనభోజనం చేయడం, అదేవిధంగా ఉసిరి కాయలను సేవించడం స్వీకరించడం, ఇలాంటి ఎన్నో విధాలైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. పాల్గొన మాసంలో కూడా ఈ శుక్లపక్ష ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజు కూడా కార్తీక మాసంలో ఏ విధంగానైతే ఈ ఉసిరి చెట్టును పూజించడం లేదా వనభోజనాదులు చేయడం ఏదైతే ఉందో ఆ విధంగా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆమలకి జనార్దన స్వరూపం. అందుకని మనం తేలికగా చేయగలిగినటువంటి పని ఏమిటంటే కాయ ఉన్నటువంటి ఉసిరి కొమ్మను తీసుకువచ్చి తులసి చెట్టుతో పాటు పెట్టి దీపం వెలిగించి నమస్కరించవచ్చు. ఎవరైనా కార్తీక మాసంలో ఈ విధిని ఆచరించడానికి వీలు పడకుండా ఉండినట్లయితే వారు రేపు ఎల్లుండి కూడా ఆ విధిని చక్కగా ఆచరించుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని జనార్దన స్వరూపంగా ఆ ఉసిరి చెట్టును లేదా ఉసిరి కొమ్మను తీసుకువచ్చి చక్కగా ఆరాధించుకొని ఆ నారాయణుడి యొక్క జనార్దనుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అనేక విధాలైనటువంటి ఈ వ్రతాలను ద్వాదశి నాడు అంటే ఈ పాల్గొన మాస శుక్ల ద్వాదశి నాడు ఆచరించేటువంటి విధానం ఉంది. దానికి సంబంధించిన కొంత వివరాలను మనం రేపు తెలుసుకుందాం. చక్కగా వీలున్న వాళ్ళందరూ కూడా రేపు ఆ జనార్దన స్వరూపమైనటువంటి ఆ ఆమలకిని పూజించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందొచ్చు. అన్ని విధాలైనటువంటి పాపాలను పోగొట్టగలిగినటువంటి ఆ ఆమలకిని లేదా ధాత్రి అని కూడా పిలుస్తారు. అది భూమితో సమానమైనది. ధాత్రి అంటే ధరిత్రి. భూమితో సమానమైనటువంటి భూమికి ప్రాతినిధ్యం వహించగలిగిన గొప్ప వృక్షం ఏదైతే ఉందో అది ఆమలకి. అందుకని
ఆ ధాత్రీ వృక్షాన్ని పూజించి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. మనం ప్రకృతంలో ఏదైతే కథ చెప్పుకుంటున్నామో పద్మపురాణాంతర్గతమైనటువంటి కథను కొనసాగించుకుందాం. శ్రీరామచంద్రమూర్తి చిరపరిచితులైనటువంటి అగస్త్య మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి మాలను బహుకరిస్తే రాముడు, స్వామి ఏదైనా మేము మీకు ఇవ్వాలి తప్ప మీ తపస్సులు మహనీయులు, అటువంటి మీకు మేమేదైనా సమర్పించాలి. మీ ఆశ్రమాలను రక్షించడం మా బాధ్యత, మిమ్మల్ని పోషించడం మా బాధ్యత. మీరు మీ తపస్సుకు కానీ లేదా మీరు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలకు కానీ ఆటంకం కలగకుండా చూసుకోవడం అనేది రాజుగారి యొక్క బాధ్యత. అందుకని ఆ బాధ్యతను మేము నిర్వహించాలి తప్ప మీ నుండి ఏమీ ప్రతిగ్రహించకూడదు అని రాముల వారు దండనీతిని అంటే రాజనీతిని అగస్త్యుల వారి ముందర నివేదించారు. అప్పుడు అగస్త్యుల వారు అన్నారు, రామా, నీవు ఈ విశేషమైన అంటే భూమిలో విలువ కట్టడానికి వీల్లేనటువంటి ఈ హారాన్ని నువ్వు తీసుకొని తీరాలి అని అన్నారు. అంటే రాముడు ఎందుకు అగస్త్యుల వారికి ఆ విషయం చెప్పాడు అనంటే, వస్తురూపంగా ఋషుల దగ్గర నుండి మునుల దగ్గర నుండి రాజు ఏ విధమైనటువంటి పన్నును సంగ్రహించకూడదు అనేది ధర్మశాస్త్రం. అంటే ప్రజలందరికీ రకరకాల పన్నులు వేస్తారు కదా, మరి అరణ్యంలో ఉండేవాళ్ళు ఋషులు మునులు కూడా వాళ్ళు కూడా ప్రజలే కదా. అగస్త్యుల వారు అదే కదా చెప్పారు, నీవు రాజువి, మేము ప్రజలము, పరిపాలించబడే వాళ్ళము, నువ్వు పరిపాలించేవాడివి అని. మరి వీళ్ళందరికీ కూడా పన్నులు ఉండవా అంటే ఉంటుంది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే, వ్యవసాయం చేసుకునే వాళ్ళు పండించినటువంటి ధాన్యంలో కొంత భాగం రాజుకి ఇస్తే అది లేని వారికి పంచిపెట్టడానికి, లేదా ఏదైనా అకాలము అనంటే ఏదైనా వర్షాలు పడకుండా ఇబ్బందులు కలిగిన సందర్భంలో ఆహార కొరత ఏర్పడితే రాజు ఆ ధాన్యాలను రక్షించుకొని ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తాడు లేదా ఏర్పాట్లు చేస్తాడు. అందుకని రాజుగారికి పన్ను కడతారు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. అదేవిధంగా వ్యాపారాది వృత్తులు చేసుకునేవారు వారు సంపాదించినటువంటి ధనాన్ని ధాన్యాన్ని అన్నిటినీ కూడా పన్ను రూపంలో కడుతూ ఉంటారు. డబ్బు సంపాదించేవాళ్ళు డబ్బునివ్వాలి, ధాన్యాదులను సంపాదించేవాళ్ళు సంగ్రహించేవాళ్ళు వాటిని ఇవ్వాలి. మరి ఋషులకు పన్ను లేదా అంటే ఉంది. ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వారు నిరంతరమైనటువంటి తపశ్చర్యలో ఉండేవారు కదా, వారు ఏ విధమైనటువంటి సంపాదన వాళ్ళకు ఉండదు. వాళ్ళు సంపాదించేది పుణ్యం. కాబట్టి వారు సంపాదించినటువంటి పుణ్యంలో కొంత భాగం రాజుకు తనకు తానుగా వెళ్ళిపోతుంది. వీళ్ళు కట్టక్కర్లేదు, అదే వెళ్ళిపోతుంది. అందుకని పాతకాలంలో ఇలాంటి ధార్మిక సంస్థలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలు, అదేవిధంగా చక్కటి విద్వాంసులు, గాయకులు, అదేవిధంగా కళాకారులు వీళ్ళందరినీ కూడా సంరక్షిస్తూ ఉండేవారు. కళాకారులు కూడా వాళ్ళు పన్ను కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే పన్ను కట్టవలసిన అవసరం వాళ్ళకు లేదు. అదేవిధంగా పండితులు ఉన్నారు, చక్కగా విద్యాభ్యాసం చేసి 10 మందిని విద్యార్థులను తయారు చేస్తున్నారు, వాళ్ళకు కూడా పన్నులు ఉండవు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి ఆ పుణ్యంలో కొంత భాగం రాజుకి చేరుతుంది. అది రాజును రక్షిస్తుంది, రాజ్యాన్ని రక్షిస్తుంది, రాజ్యాన్ని సుభిక్షంగా పెడుతుంది. అందుకని ఆ ఋషులు మునుల దగ్గర నుండి వారు కూడా పన్ను రూపంలో తమ తపస్సును ధారపోస్తారు. అందుకని రాజుకు వారి యొక్క పన్ను ఆ విధంగా అందుతూ ఉంటుంది. కాబట్టి రాజుగారు తీసుకునేవారు కదా, మరి ఆ విధంగానైనా సరే నువ్వు ఈ అద్భుతమైనటువంటి మణిహారాన్ని స్వీకరించు అని అన్నారు. రాముల వారు అగస్త్యుల వారి యొక్క మాటకు తలవగ్గి ఆ అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ మణిహారాన్ని స్వీకరించి అంటున్నారు, నేదృశాని చ రత్నాని మయా దృష్టాని కానిచిత్ ఉపశోభ నిబద్ధాని పృథివ్యా మూల్యమానని విభీషణస్య లంకాయాం నదృష్టాని మయా పురా. రాముడు అనేటువంటి మాట మనం ఒక్కసారి చూసుకోవాలి. నా ఈదృశాని చ రత్నాని మయా దృష్టాని కానిచిత్. రాముడు రాజు కదా, రాజ్య పరిపాలన చేస్తూ ఎంతో కాలం కూడా గడిచింది. ఆ రత్నాలేమిటి, మణులేమిటి,
వాటి యొక్క గుణాలేమిటి, వాటి యొక్క విలువేమిటి ఆయనకు బాగా తెలుసు. అంటే రత్నశాస్త్రంలో కూడా రాముడు అత్యంత నిపుణుడు. రాజైన వాడు కేవలం ఏదో తండ్రి రాజు కదా, కొడుకు రాజు కదా అనడానికి లేదు. అంటే తండ్రి యొక్క వారసత్వంలో వచ్చినటువంటి అధికారాన్ని అనుభవించేవాడని అర్థం కాదు. వాళ్ళు కూడా ఎన్నో శాస్త్రాలను నిశితంగా అధ్యయనం చేసేవారు. యుద్ధశాస్త్రం కావచ్చు, అర్థనీతి కావచ్చు, దండనీతి కావచ్చు, న్యాయశాస్త్రం కావచ్చు, అదేవిధంగా వేదాంతాలు కావచ్చు, అన్నిటినీ కూడా ఉపోసన పట్టినవారు కదా. అందుకని ఆ రత్నాన్ని చూసిన వెంటనే ఆయన చెప్పాడు, స్వామి ఇది సామాన్యమైనటువంటి ఈ మాలిక కాదు, ఇది ఇక్కడున్నటువంటి మణులు ఎంతో విలువైనవి. ఇటువంటి మణులను నేను ఎక్కడా చూడలేదు. ఈ మణులకున్నటువంటి విలువ అత్యద్భుతమైనది. చాలా విలువైనటువంటి మణులను రావణాసురుడు సంగ్రహించాడు. జగత్తునంతటిని కూడా గెలిచినవాడు కదా. ఆయన వెళ్ళిన చోటెల్లా తెచ్చినటువంటి ఆ నిధిని లంకలో దాచాడు. రావణాసురుడు మరణించిన తర్వాత కూడా ఆ నిధులు అక్కడ ఉన్నాయి. రాముడికి వాటి గురించి తెలుసు. సువర్ణ లంక అన్నారు కదా, కేవలం బంగారం మాత్రమే కాదు, అన్ని రకాలైనటువంటి అద్భుతమైన మణులకు నిలయమైనటువంటి లంకానగరంలో కూడా ఇటువంటి మణిహారము లేదు అన్నప్పుడు అగస్త్యుల వారు దానికి ఒక కథ చెప్పారు. ఇది సామాన్యమైనది కాదు, దీనికి భూలోక సంబంధము లేదు. కాబట్టి ఇక్కడున్నటువంటి ఒక్క మణి ఈ భూమండలంలో ఉన్న సకలమైనటువంటి మణుల కన్నా మిన్న, అంతకన్నా విలువైనది, వెలకట్టడం వీలు లేనిది. అది ఎలా సాధ్యం అంటే ఇది భూమికి సంబంధించింది కాదా అని అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనది, ఒక దివ్యలోకానికి సంబంధించినటువంటి మణి కనుక దీని వెలకట్టడం ఎవరి వల్ల కాదు. అందుకని ఈ మణిహారం ఏ విధంగా సంక్రమించిందో అగస్త్యుల వారు చెప్తున్నారు. పురా త్రేతాయుగే హ్యాసీత్ అరణ్యం బహువిస్తరం సమంతాత్ యోజనశతం మృగవ్యాఘ్ర వివర్జితం. నేను ఒకానొక సందర్భంలో, అంటే చాలా కాలం క్రితం, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేమిటంటే నేను ఒకానొక సందర్భంలో అరణ్య భూమిలో అలా వెళుతూ ఉండగా నాకు ఒక దివ్యమైనటువంటి అరణ్యం కనపడింది. అది చాలా విస్తారమైనది, చాలా 200 యోజనాల విస్తారం కలిగిన మహత్తరమైన అరణ్యం. ఎత్తైన చెట్లు, ఆకర్షణీయమైనటువంటి లతలు, పూలు అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఒక పిట్ట కూడా లేదు, ఒక్క ప్రాణి కూడా లేదు, ఒక్క పాము కూడా అటు ఇటు తిరగదు. అత్యంత నిర్మానుష్యంగా ఉన్నటువంటి అరణ్యం అది. కనీసం చీమలు కూడా ఆ అరణ్యంలో లేవు. ఆశ్చర్యం కలిగి నేను అరణ్యం లోపలికి వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో చాలా ఆశ్చర్యకరంగా తస్య అరణ్యస్య మధ్యంతో యుక్తం మూలఫలైస్తదా, అన్ని రకాలైనటువంటి పండ్లు ఫలాలు శోభలతో అలరారుతున్నటువంటి ఆ అరణ్యంలో మాత్రం ఏ విధమైనటువంటి అలికిడి కానీ లేదా జనసంచారం కానీ లేదు. అలా నేను ముందుకు వెళితే ఆ అరణ్యం మధ్యలో ఒక అత్యద్భుతమైనటువంటి సరస్సు నాకు కనపడింది. తత్ర ఆశ్చర్యం మయా దృష్టం సరహా పరమశోభితం. ఆ నీళ్లు ఎంత స్ఫటిక స్వచ్ఛతను కలిగి ఉన్నాయంటే ఆ సరోవరం యొక్క తలభాగంలో ఉన్నటువంటి ఒక చిన్న రాయి కూడా ప్రస్ఫుటంగా కనపడుతోంది. అంతటి నిర్మలమైనటువంటి జలం. అదేవిధంగా దేశం పుణ్యముపేత్యేనం సర్వహింసా వివర్జితం. ఎటువంటి అలిజడి కానీ ఇంకోటి కానీ అశాంతత కానీ లేదు. ఎలా మానస సరోవరం ఉంటుందో హిమాలయ పర్వత ఉన్నత శిఖరాల మధ్యలో, ఆ విధంగా అత్యంత స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి జలంతో కళకళలాడుతూ ఆ పుష్పాలతో ఆ వికసించినటువంటి కమలాలతో శోభిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. ప్రభాతే పునరుత్థాయ సరస్తత్ ఉపచక్రమే. సరే, ఇదేదో చాలా బాగుంది అని ఆ రోజు రాత్రి నేను అక్కడే నివసించాను, నిద్రించాను. ప్రాతకాలంలో లేచి అలా ఆ సరస్సులో స్నానం చేసి
ఆ విధంగా మంత్రజపము మొదలైనవి చేద్దాము అన్నట్టుగా స్నానం చేసి ఆ సరోవర తటంలో ఒక చోట నేను కూర్చున్నాను. అంతలో సూర్యోదయం జరుగుతోంది. చక్కగా కొంచెం కొంచెం అలా ఎండ తగులుతున్నటువంటి సందర్భం. అథాపశ్యం శవమహత్ అస్పృశం రసంక్వచితు తిష్టంతం పరయా లక్ష్మ్యా సరసో నాతిదూరత. ఏ ప్రాణి పక్షులు మనుష్యులు ఏ సంచారము లేనటువంటి ఆ సరస్సు యొక్క నదీ తీరంలో అల్లంత కొంత దూరంలో అనుకోని ఒక దృశ్యం నేను చూశాను. అది ఏమిటంటే ఒక మనిషి అక్కడ మరణించి ఉన్నాడు. అంటే ఆ మనిషి యొక్క శరీరం అక్కడ పడుంది. ఆశ్చర్యం కలిగి నేను అక్కడికి వెళ్ళాను పరిగెత్తుకొని. ఎవరినో చంపేశారేమో అన్నట్టుగా నేను వెళ్ళాను. ఎవరూ రానటువంటి ఈ నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఈ అశుభమైనటువంటి దృశ్యాన్ని నేను ఎలా చూడగలుగుతున్నాను, ఏం జరిగిందా అని అక్కడికి వెళ్ళాను. కానీ అది చూసినప్పుడు నాకు అనిపించింది, తదర్థం చింతయానోహం ముహూర్తమివ రాఘవ. ఆ శరీరం ఎలా ఉందంటే మనిషి ఇప్పుడే పడుకొనున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఆ శరీరంలో ఎటువంటి అంటే దుర్గంధము కానీ లేదా మరణించిన ఛాయలు కానీ ఏమీ కనపడడం లేదు. అంటే మనిషి పడుకుంటే మనిషిలో ఒక జీవకళ అలాగే ఉంటుంది. అందుకని ఆ చైతన్యవంతమైనటువంటి శరీరంలాగా నాకు అనిపించింది. కానీ అది కదలాడడం లేదు, పిలిచినా పలకడం లేదు. ఇదేమిటి ఆశ్చర్యం అని నేను చాలాసేపు ఆలోచించి కొంత దూరం వెళ్ళి ఉన్నాను. ఆ సందర్భంలో అస్య తీరే నవై ప్రాణి కోవా అన్యేష సురర్షభ మునిర్వా పార్థివా వాపి కొముని పార్థివోపివా. ఈ నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఎవరు వచ్చి ఉంటారు, ఇంత అఘాయిత్యానికి ఎవరు పాల్పడి ఉంటారు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కాస్త దూరంలో ఉండి నిలబడి చూస్తున్నటువంటి సందర్భంలో ఆకాశంలో ఒక దివ్యమైనటువంటి శబ్దం వినపడింది. అత్యద్భుతమైనటువంటి గాయనం వినపడింది. ఆ సంగీతం సామాన్యమైనది కాదు, అదొక దివ్యమైన అనుభూతిని కలిగించేటువంటి సంగీతం. అదేవిధంగా దాంతోపాటు మధురమైనటువంటి గానం వినపడింది. చక్కటి సుగంధపు వాసన నా ముక్కుకు తగిలింది. ఇది ఆశ్చర్యంగా నేను చూస్తూ ఉండగా అలా ఆకాశంలో ఒక దివ్యమైనటువంటి విమానం కూడా కనపడింది. అది దేదీప్యమానమైనటువంటి ఆ చంద్రకాంతితో అలా అద్భుతంగా శోభిస్తున్నటువంటిది. అది దగ్గరవుతున్న కొద్దీ ఆశ్చర్యం కలుగుతూ చాలా విశాలమైనటువంటి రమణీయమైన విమానం అది. అనేక పతాకాలతో అనేక మణులతో పొదగబడినటువంటి దివ్యకాంతి కలిగిన ఆకాశం నుండి దిగి వస్తున్నటువంటి ఆ విమానాన్ని చూశాను. వందల కొద్దీ అక్కడ జనాలున్నారు. గాయంతి దివ్య గేయాని వాదయంతి తథాపరే అథాపశ్యం నరం తస్మాత్ విమానాత్ అవరోహితం. అలా ఎంతోమంది గాయకులు గాయనీమణులు వాదిస్తూ అత్యద్భుతంగా కేరింతలు కొడుతున్నటువంటి ఆ విమానం నేల మీద ఆగింది. ఆగినప్పుడు వాళ్ళెవరూ దిగలేదు. ఒక్క వ్యక్తి మాత్రమే దిగాడు. అతను అత్యంత శోభాయమానమైన కాంతితో అలా కలకలలాడుతూ ఉన్నాడు. అలా వచ్చినటువంటి ఆ దివ్య పురుషుడు ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క శరీరం దగ్గరికి వచ్చాడు. సుమాంసం భక్షయంతంచ స్నాత్వా రఘుకులోద్వహ తతో భుక్త్వా యథాకామం సమాంసం బహుపీవరం అవతీర్య సరశీఘ్రం ఆరురోహ దివం పునః. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ సరస్సులో దిగాడు. అంటే స్నానం చేయడం అన్నమాట. సరస్సులో దిగిన తర్వాత మళ్ళా గట్టుకు వచ్చి ఆ పడి ఉన్నటువంటి ఆ శవాన్ని అంటే ఆ కళేబరాన్ని తినడం ప్రారంభించాడు. అలా తిన్న తర్వాత అతను కాస్త తృప్తి పొందినట్టున్నాడు. మరలా సరస్సులో దిగాడు, అంటే మళ్ళా స్నానం చేశాడనమాట. చేసిన తర్వాత మళ్ళా అదే దివ్యమైనటువంటి కాంతితో మళ్ళా విమానం వైపు అతను వెళ్ళడం ప్రారంభించాడు. అతను ఎలా ఉన్నాడంటే తమహం దేవసంకాశం శ్రియా పరమయాన్వితం, సాక్షాత్ దేవేంద్రుడే భూమికి దిగి వచ్చాడా అన్నంత కళగా ఉన్నాడు. దివ్యమైన కాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఇటువంటి అత్యంత హేయమైనటువంటి అసహ్యకరమైనటువంటి పనులు చేయడం ఏమిటి అని ఆశ్చర్యం కలిగింది. అందుకని నేను అలా గబగబా 4 అడుగులు ముందుకు వెళ్ళి అతను విమానం ఎక్కుతూ ఉంటే అతన్ని ఆపి
భోభో స్వర్గిన్ మహాభాగా పృచ్ఛామి త్వాం కథం త్విదం జుగుప్సితం అని అడిగాను. అంటే అలా విమానం వెక్కి వెళ్ళిపోతాడు ఆయన ఒక 2 క్షణాలు ఆగితే. అందుకని ఆగు ఆగు అని ఆపి అడిగాను, నీవు స్వర్గలోకవాసివిలాగా ఉన్నావు, మహాభాగ్యశాలిలాగా కనబడుతూ ఉన్నావు, అటువంటి నీవు జుగుప్సితమైన ఈ హేయమైన నింద్యమైన పనిని చేయడమేమిటి, అలా దివ్యలోకం నుండి రావడమేమిటి, ఎవరూ భుజించినటువంటి అసహ్యకరమైన కళేబరాన్ని భుజించడమేమిటి, మళ్ళా తిరిగి విమానం ఎక్కి వెళ్ళడం ఏమిటి అని అడిగాను. ఆ సందర్భంలో అతను ఆగి మధురమైనటువంటి సంభాషణతో అతనన్నాడు, శ్రుత్వాచ భాషితం తత్ర మమ రామ సతాంబర ప్రాంజలి ప్రత్యువాచ ఇదం సస్వర్గీ రఘునందన. ఆ స్వర్గలోకవాసిగా భావిస్తున్నటువంటి ఆ దివ్య పురుషుడు వెంటనే ఆగి తిరిగి సౌమ్యమైన స్వరంతో ప్రశాంతంగా నమస్కరించి అన్నాడు, స్వామి కస్మింశ్చిత్ వైరాగ్యేణ ద్విజోత్తమ. అతను తన కథను చెప్పడం ప్రారంభించాడు. స్వామి, నేను అహం శ్వేత ఇది ఖ్యాత, నా పేరు శ్వేత అని పేరు, అంటే శ్వేతుడనమాట. యవీయాన్ సురథో అభవతు, మేము కూడా ఒకప్పుడు భూలోకంలోనే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇంతకుముందు విదర్భ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళం. మా నాన్నగారు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతు కలిగిన వాసుదేవ అని పేరు కలిగినటువంటి రాజు. ఆయన పరమ ధార్మికుడు. ఆయనకి 2 కుమారులు ఉండేవారు. ఒకడు, దాంట్లో నేను పెద్దవాడిని. అదేవిధంగా నా తమ్ముడు సురథుడు అనేవాడు, అంటే మంచి పరాక్రమం కలిగినటువంటి వాడు. కొంతకాలం రాజ్య పరిపాలన నేను కూడా చేశాను. చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక వైరాగ్యాన్ని ఆశ్రయించి గొప్ప తపస్సు చేయాలనే ఆలోచన కలిగి కస్మింశ్చిద్ వైరాగ్యేణ ద్విజోత్తమ మరణం హృదయే కృత్వ తపోవనం ఉపాగమం, తపోవనానికి వెళ్ళాలి అనే నిర్ణయం కలిగిన తర్వాత నా తమ్ముడిని పట్టాభిషిక్తుడిని చేసి నేను అరణ్యానికి వెళ్ళిపోయాను. ప్రవిష్టస్తవ ఆస్థానం అసైవ సరసోంతికే, ఇక్కడే ఈ సరస్సుకి చాలా దగ్గరలోనే నేను సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాను. 10 వర్ష సహస్రాణి, 10,000 సంవత్సరాల అఖండమైన దీక్షతో తపస్సును ఆచరించగా నాకు బ్రహ్మలోకానికి పిలుపు వచ్చింది. అంటే ఆయన సాధించినటువంటి తపస్సు స్వర్గలోకాన్ని కూడా అతిక్రమించి, దాని తర్వాత ఉన్నటువంటి లోకాలను కూడా అతిక్రమించి బ్రహ్మలోకంలో నివసించగలిగినటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. కనుక బ్రహ్మలోకంలో నివాసం ఉండు అని నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ సందర్భంలో నేను స్వర్గస్థమపి మా బ్రహ్మన్ క్షుత్పిపాసే ద్విజోత్తమ, ఈ అన్నిటినీ కూడా వదిలిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి, అంటే ఈ భూమికి సంబంధించినటువంటి ఈ శరీరాన్ని ఇక్కడే పడవేసి నేను దివ్యమైనటువంటి శరీరాన్ని ధరించి బ్రహ్మలోకానికి వెళ్ళాను. అక్కడ అత్యంత అద్భుతమైనటువంటి స్వర్గలోకానికి మించినటువంటి లోకం అది. అక్కడ ఉన్నప్పటికీ కూడా నాకు ఆకలి దప్పికలు తీరలేదు. అంటే మనుష్య శరీరంలో ఉండగా సమయ సమయానికి పూట పూటకు మనకు ఆకలేస్తుంది, దప్పిక వేస్తుంది కదా. కానీ దివ్యలోకంలో దివ్య శరీరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆకలి, దప్పిక, నిద్ర ఇలాంటివేవి ఉండవు. కానీ ఈ వ్యక్తికి మాత్రం ఆ లోకంలో వెళ్ళినప్పటికీ కూడా నాకు ఆకలి అనేది బాధిస్తున్నది. అందుకని నేను పితామహుల వారిని, అంటే బ్రహ్మగారిని నేను వెళ్ళి అడిగాను, స్వామి ఇంత తపస్సు చేసి ఇంత స్థాయికి వచ్చాను, కానీ నాకు క్షణం క్షణం దహించేటువంటి ఆకలి నన్ను పీడించేస్తోంది, నా శరీరాన్ని పీడించేస్తుంది. ఎందుకు ఈ స్వర్గలోకంలో మిగతా వాళ్ళు ఎవరూ భోజనం చేయట్లేదు, భోజనం అక్కర్లేదు, కానీ నా పరిస్థితి ఏమిటి? ఆకలి తీర్చుకోవడానికి అక్కడున్న ఏ పదార్థాలు సరిపోవడం లేదు అన్నప్పుడు బ్రహ్మగారు అన్నారు, నాయనా మామువాచ తతో వాక్యం నాస్తి భోజ్యం స్వదేహజం, ఈ లోకంలో ఉన్నది ఏదీ తినడానికి పనికిరాదు, తిన్నా నీకు ఆకలి తీరదు. కానీ నీకు ఆకలి అనేది ఈ శరీరంతో పాటు మిగిలిపోయింది. అంటే భూలోకంలో ఉన్నటువంటి మానవ శరీరంలో ఉన్నటువంటి ఒక గుణము నీకు ఈ దివ్య శరీరంలో కూడా ఉండిపోయింది. అందుకని అడిగాడు, స్వామి ఇంత దివ్యదేహం వచ్చినప్పటికీ కూడా నాకు ఆ
ఆకలి అనేది ఎందుకు విడిచిపెట్టలేదు, దానికి పరిహారం ఏమిటి అని అడిగితే బ్రహ్మగారు అప్పుడు చెప్పారట, నాయనా నహి దత్వా గృహే భ్రాంత్యా మోహాద్ అతితయే తదా తేన స్వర్గగతేనాపి క్షుత్పిపాసే తవాధునా. నీవు అత్యద్భుతంగా రాజ్య పరిపాలన చేశావు, బాగుంది. ఎంతో యజ్ఞయాగాదులో ఇంకోటో మరొకటో చేశావు, అది కూడా బాగుంది. గొప్ప రాజుగా కీర్తి పొందావు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశావు. కానీ నీ ఖాతాలో ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఆకలిగొన్న వ్యక్తికి ఒక్క పూట కూడా అన్నం పెట్టినట్టు లేదు. మిగతా ఎన్నో పనులు చేశాడు, కానీ అన్నం పెట్టలేదు. అన్నదానం అనేది ఆయన జీవితంలో చేయలేదు. ఎందుకంటే మహారాజు కదా, ఏ భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా రాజుగారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఆకలేసింది అన్నం పెట్టండి అని అడగరు కదా. కాబట్టి ఆయనకి తన చేతుల మీదుగా ఒక్కరికి అన్నం పెట్టే అవకాశం రాలేదు. ఈయన కూడా ఆ విషయాన్ని గమనించుకోలేదు. అన్నేళ్లు రాజ్య పరిపాలన చేసినా, అంత సమృద్ధి కలిగిన, మిగతా ఎన్నో పనులు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్కనాడు ఒక్క పూట కూడా ఎతికించిత్ కూడా ఆయన అన్నం పెట్టలేకపోయాడు. ఆ విషయాన్ని గమనించుకోలేదు. అందుకని నీ ఖాతాలో ఎప్పుడూ కూడా అన్నదానం చేసినట్టుగా లేదు సుమా. అందుకని నీవు ఇంత దివ్యలోకానికి వచ్చినా నీకు ఆకలి దప్పిక అనేవి తప్పవు. మరి దానికి పరిహారం ఏమిటి? తప్పదు. నీవు రోజు భూలోకానికి వెళ్ళవలసిందే. ఆకలేసినప్పుడల్లా ఎక్కడైతే ఏ సరోవరం తీరంలో నీ శరీరం పడిపోయిందో ఆ శరీరాన్ని భుజిస్తే మాత్రమే నీకు ఆ రోజుకి ఆ పూటకి ఆకలి తీరుతుంది. ఎందుకంటే నువ్వు ఎన్నో లోకాలని నువ్వు దాటి వచ్చేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నం తింటాను ఇంకోటి తింటాను అంటే కుదరదు. ఎందుకంటే నీ పరిస్థితి వేరు. చూసారా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా అవుతుంది అని అంటే, ఎన్నో స్థాయిని దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత కింద స్థాయిలో జరిగిన పొరపాట్లను దిద్దుకోవడం చాలా కష్టం కదా. అందుకని ఆయన అన్నిటినీ అతిక్రమించి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి పిహెచ్డి అంతా కూడా చేసేస్తారు. చేసిన తర్వాత 10th సర్టిఫికేట్లో ఎక్కడో పేరులో తప్పు ఉంటుంది. ఆ తప్పును దిద్దుకోవాలంటే చాలా కష్టం. అదే 8వ తరగతిలోనో 9వ తరగతిలో ఉండగా పేర్లు మార్చుకోవడం పెద్ద విషయం కాదు. అదే స్కూల్లో హెడ్ మాస్టర్కో ఎవరికో చెప్తే ఇలా మార్చండి సార్ అంటే మార్చేస్తారు, పని అయిపోతుంది. అదే పిహెచ్డి వరకు వెళ్ళిపోయిన వాడు 10th సర్టిఫికేట్లో పేర్లు మార్చుకోవాలంటే ఎంత కష్టం. అదేవిధంగా ఈయన బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ చేసినటువంటి పొరపాటును దిద్దుకోవడానికి దానికి తగినంత శ్రమ పొందాలి కదా, చేయాలి కదా. అందుకని ఆయనకు ఇటువంటి తీవ్రమైన జుగుప్సాకరమైనటువంటి శిక్ష పడింది. అందుకని ఆ కళేబరాన్ని తినడానికి ఆయన ఇక్కడికి వస్తున్నాడు. బ్రహ్మగారిని అడిగాడు, సార్ నేను ఒక్కసారి తినేస్తాను అనుకోండి, ఆ రోజుకి అయిపోతుంది, మళ్ళా రెండో రోజు ఏం చేయాలి నేను అన్నప్పుడు బ్రహ్మగారు చెప్పారు, నాయనా ఆ శరీరం ఏదైతే తింటావో తిని వచ్చిన తర్వాత మరల అది అంతా తాజాగా అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పటి వరకు ఈ క్షుద్బాధ అనేది పూర్తిగా సమసిపోదో అంతవరకు ఈ పని చేయాలన్నారు. ఈయన అడిగాడు శ్వేతుడు, స్వామి ఈ శిక్ష నాకు ఎంతవరకు? అప్పుడు అన్నారట బ్రహ్మగారు, నాయనా ఎప్పుడైతే నీవు ఆహారం కృత్సితంచేమం రాజశ్రే కిం పునస్తవ సురకార్యం మహత్తేనా సుకృతంతో మహాత్మన, ఎప్పుడైతే మహాత్ములైనటువంటి మహాముని అయినటువంటి తం మునిం కృచ్ఛ్ర సంతప్తశ్చింతయామి దివానిశం తదా వై దర్శనం మహ్యం స మునిర్దాస్యతే వనే. చాలా కాలం గడిచిన తర్వాత ఏ రోజైతే ఏ పూట అయితే నీవు మహాముని అయినటువంటి సముద్రాన్ని ఔపోసన పట్టిన గొప్ప తపశ్శాలి అయినటువంటి అగస్త్య మహాముని యొక్క దర్శనం నీకు ఏ రోజు కలుగుతుందో ఆ రోజు ఈ పీడా విముక్తి నీకు కలుగుతుంది అని అన్నారట. అందుకని ఆ శ్వేతుడు అగస్త్యుల వారికి చెప్తున్నారు, స్వామి ఇది నా వృత్తాంతము. అగస్త్య మహాముని యొక్క దర్శనం కోసం నేను ఎదురు చూస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఇలా జరిగిపోయాయి. ఆ మహాత్ముడి యొక్క దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను అనంటే, తతః స్వర్గీ సమామ్యాత్వా దండవత్ పతితో భువి తముత్థాప్య తతో రామ అబ్రువం కింతే కరోమ్యహం. అప్పుడు అగస్త్యుల వారు అన్నారు, నాయనా
నీవు వెతుకుతున్నటువంటి అగస్త్య మహామునిని నేనే అని అనగా ఆనందంతో వెంటనే వారి యొక్క పాదాల మీద పడి, స్వామి నన్ను అనుగ్రహించండి, ఈ భయంకరమైనటువంటి నరకం నుండి నన్ను తప్పించండి, రక్షించండి, మహాత్ముల యొక్క దర్శనంతో సమస్త పాపాలు పటాపంచలైపోతాయంటారు కదా, మీ దర్శనంతో నాకు ఈ బాధ నుండి విముక్తి కలగాలి అన్నప్పుడు ఆయన అగస్త్యుల వారు అనుగ్రహించగా ఆయన క్షుత్ అంటే ఆ ఆకలి అనేది అంతటితో ఆగిపోయింది. ఆయన ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా అలా విమానం వెక్కి వెళ్తూ ఉంటే ఆ శ్వేతుడు ఈ అద్భుతమైనటువంటి మణిహారాన్ని అగస్త్యుల వారికి ఉపాయనంగా బహుమానంగా ఇచ్చాడు. అగస్త్యుల వారు నాకెందుకయ్యా ఇవన్నీ, ఏదో బ్రహ్మగారు చెప్పిన మాట ప్రకారం నీకు జరిగింది తప్ప నా గొప్పతనం ఏమీ లేదు అన్నారట. కానీ ఆయన బలవంతంగా ఈ అద్భుతమైనటువంటి మణిమయమైనటువంటి హారాన్ని అగస్త్యుల వారి చేతికిచ్చి శ్వేతుడు అలా వెళ్ళిపోయాడు. అగస్త్యుల వారు దాన్ని యోగ్యులకు ఇవ్వాలి అని అట్టపెట్టుకున్నారు. రాముడి కన్నా యోగ్యులు ఎవరికి దొరుకుతారు? అందుకని ఈ సందర్భంగా ఈ మణిని ఇచ్చారు. ఈ మణి చాలా విలువైంది అన్నారే, విలువ కాకుండా ఎందుకుంటుంది? చూడండి, భూలోకంలో ఉన్నటువంటి వస్తువులకి ఎంతో ప్రతిదానికి మనం విలువ కడతాం. అదే వేరే గ్రహము నుండి వచ్చినటువంటి ఒక వస్తువుకి చాలా విలువ ఎక్కువ ఉంటుంది. బ్లాక్ డైమండ్ అని ఈ మధ్యకాలంలో కొంత చర్చ జరిగింది. అది అమ్మకానికి వచ్చింది. ఎవరి దగ్గర ఉంటే దాన్ని వేలం పెట్టారు. అది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వజ్రాల కన్నా అత్యంత విలువైనదట. ఎందుకు దానికి అంత విలువ అన్నప్పుడు అది భూలోకంలో ఉన్న గనులలో దొరికింది కాదు సుమా. ఈ గ్రహ శకలాలు అప్పుడప్పుడు భూమికి వచ్చి పడుతూ ఉంటాయి. ఎప్పుడో పడినటువంటి ఏదో పర్వతంలో పడినటువంటి గ్రహ శకలం యొక్క ఒక భాగం అది, ఆ రాయి అన్నమాట. దాన్ని మలచగా మలచగా అది వజ్రంలాగా మెరుస్తున్నది. కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి వస్తువుల కన్నా అంతరిక్షం నుండి వచ్చిన వస్తువులకే అంత విలువ ఉన్నప్పుడు మరి ఈ మణిహారం ఏదైతే ఉందో అది బ్రహ్మలోకం నుండి వచ్చింది, దివ్యలోకం నుండి వచ్చింది. దానికి ఎంత కిమ్మత్తు ఉంటుంది? కాబట్టి ఇది భూలోకంలో ఉన్న ఏ వస్తువులతో కూడా సరితూగనిది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ మణిహారాన్ని స్వీకరించు అని రాముల వారికి అగస్త్యుల వారు ఇవ్వగా రాముడు మళ్ళా అడిగాడు, స్వామి ఇది బాగానే ఉంది, ఆ అరణ్యంలో అంత అద్భుతమైనటువంటి తపోయోగ్యమైనటువంటి అరణ్యంలో మీరు అన్నారు కదా జనాభా లేదు, జనాలు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది, ఏ విధమైనటువంటి జీవులు కూడా అక్కడ తిరగడం లేదు అని అన్నారు కదా, దానికి ఏదైనా ఐతిహ్యం ఉందా? ఎందుకంటే ఈ అరణ్య ప్రాంతాల చుట్టుపక్కన నేను కూడా తిరిగాను, కానీ ఈ ప్రదేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, దాని యొక్క ఐతిహ్యం ఏమిటి అని చెప్పినప్పుడు అగస్త్యుల వారు చెప్పారు, నాయనా ఇదే దండకారణ్యం యొక్క మూల భాగం ఇది. ఈ ప్రాంతం యొక్క పేరుతోనే ఈ మొత్తం ప్రాంతానికి కూడా దండకారణ్యం అనే పేరు వచ్చింది. ఆ కథ చెప్తాను విను అని తర్వాత కథ చెప్పారు. ఆ విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం. సమయాభావం అవుతోంది కనుక మనం ఇంకా స్తోత్రపారాయణం కూడా చేసుకోవాల్సి ఉంది. రేపు యథావిధిగా మనం రేపు ఉదయమే 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ పద్మపురాణాంతర్గతమైనటువంటి విషయాన్ని చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా ఇప్పుడు వాసుదేవాభిధాన స్తోత్రాన్ని మనం పారాయణం చేసుకొని ఈనాటి ఈ ప్రవచన కార్యక్రమాన్ని ఇంతటితో పూర్తి చేసుకున్నాం. అథ శ్రీపద్మపురాణాంతర్గతే భూమిఖండే ఉజ్వల ప్రోక్తం శ్రీవాసుదేవాభిధాన స్తోత్రం విజ్వల ఉవాచ యో వంద్యస్తు సిద్ధచారణగణైః
देवैः सदा पूज्यते देवैः सदा पूज्यते यो विश्वस्य हि सृष्टिहेतुकरणे यो विश्वस्य हि सृष्टिहेतुकरणे ब्रह्मादिकानां प्रभुः ब्रह्मादिकानां प्रभुः यः संसारमहार्णवे निपतितः यः संसारमहार्णवे निपतितः योद्धारको वत्सलः योद्धारको वत्सलः तस्यैवापि नमाम्यहं सुचरणौ तस्यैवापि नमाम्यहं सुचरणौ भक्त्या वरौ साधकौ भक्त्या वरौ साधकौ यो दृष्टो निजमण्डपे सुरगणैः यो दृष्टो निजमण्डपे सुरगणैः श्रीवामनः सामगः श्रीवामनः सामगः सामोद्गीतकुतूहलः सुरगणैः सामोद्गीतकुतूहलः सुरगणैः त्रैलोक्य एकः प्रभुः त्रैलोक्य एकः प्रभुः कुर्वंस्तु ध्वनितैः स्वकैर्गतभयान् कुर्वंस्तु ध्वनितैः स्वकैर्गतभयान् यः पापभीतान् रणे यः पापभीतान् रणे तस्याहं चरणारविन्दयुगलम् तस्याहं चरणारविन्दयुगलम् वन्दे परं पावनम् वन्दे परं पावनम् राजन्तं निजमण्डले मखमुखे राजन्तं निजमण्डले मखमुखे ब्रह्मश्रिया पूजितं ब्रह्मश्रिया पूजितम् दिव्येनापि स्वतेजसा करमयम् दिव्येनापि स्वतेजसा करमयम् यं चन्द्रनीलोपमम् यं चन्द्रनीलोपमम् देवानां हितकाम्यया सुतनुजम् देवानां हितकाम्यया सुतनुजम् वैरोचनस्यार्षकम् वैरोचनस्यार्षकम् दासत्वं मम दीयतां सुरपते दासत्वं मम दीयतां सुरपते वन्दे परं वामनम् वन्दे परं वामनम् तं दृष्टं रविमण्डले मुनिगणैः तं दृष्टं रविमण्डले मुनिगणैः सम्प्राप्तवन्तं दिवम् सम्प्राप्तवन्तं दिवम् चन्द्रार्कौ तु तपन्तमेव सहसा चन्द्रार्कौ तु तपन्तमेव सहसा सम्प्राप्तवन्तौ सदा सम्प्राप्तवन्तौ सदा तस्यैवापि सुचक्रिणः सुरगणाः तस्यैवापि सुचक्रिणः सुरगणाः प्रापुर्लयं साम्प्रतम् प्रापुर्लयं साम्प्रतम् काये विश्वविशोषके तमतुलम् काये विश्वविशोषके तमतुलम् नौमि प्रभुं विक्रमम् नौमि प्रभुं विक्रमम् श्रीविष्णुरुवाच श्रीविष्णुरुवाच स्तोत्रं पवित्रं परमं पुराणम् स्तोत्रं पवित्रं परमं पुराणम् पापापहं पुण्यमयं शिवं च पापापहं पुण्यमयं शिवं च धन्यं सुसूक्तं परमं सुजाप्यं धन्यं सुसूक्तं परमं सुजाप्यम् निशम्य राजन् ससखी बभूव निशम्य राजन् ससुखी बभूव गतासु तृष्णा क्षुदया समेता गतासु तृष्णा क्षुदया समेता देवोपमो भूमिपतिर्बभूव देवोपमो भूमिपतिर्बभूव भार्या च राज्ञः सुभगा बभूव भार्या च राज्ञः सुभगा बभूव जाता उभौ पापविमुक्तदेहौ जाता उभौ पापविमुक्तदेहौ हरिस्तु देवः प्रभुराविरासीत् हरिस्तु देवः प्रभुराविरासीत् विप्रैः सुपुण्यैः हरिभक्तियुक्तैः विप्रैः सुपुण्यैः हरिभक्तियुक्तैः
इति श्रीपद्मपुराणान्तर्गते श्रीपद्मपुराणान्तर्गते भूमिखण्डे विज्वलप्रोक्ते श्रीवासुदेवाभिधानस्तोत्रम् ఈ వాసుదేవాభిధాన స్తోత్రం చాలా మహత్తరమైనది. వాసుదేవుడు అంటే పరమాత్మ, సమస్త సృష్టి స్థితి లయాలకు కారణీభూతుడైనటువంటి వాడు. అటువంటి భగవంతుడి యొక్క దివ్య స్తోత్రం ఇది. యస్ సంసార మహార్ణవే నిపతితః యోద్ధారకో వత్సలః. ఈ సంసారము అనేటువంటి మహారణమంలో, మహాసముద్రంలో మనం పడి ఉన్నాం. అంటే మనల్ని పడవేసింది ఎవరు అనే సమస్య లేదా ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది. భగవంతుడు మనల్ని సృష్టించాడు కదా, సృష్టించిన వాడు ఊరికే ఉండకుండా మనల్ని ఎందుకు ఈ సముద్రంలో పడవేశాడు? ఇదా అంతు చిక్కకుండా ఉంది, లోతు తెలియకుండా ఉంది, ఎందుకు వచ్చామో తెలియదు, ఎక్కడికి వెళతామో తెలియదు. మరి ఇలాంటి భయంకరమైన కష్టకరమైన తరించడానికి వీలు లేని సంసారంలో భగవంతుడు ఎందుకు వేశాడు అసలు అంటే దానికన్నారు భగవంతుడు వేయలేదు, సృష్టించింది ఆయనే. కాకపోతే పడింది మాత్రం మనం. ఎందుకు పడ్డాం? మోజు పడ్డాం. అంటే ఆశతో పడ్డాం, లోభంతో పడ్డాం, మోహంతో పడ్డాం. ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకొని ఇదేదో బాగుంది కదా ఒక్కసారి చూద్దాంలే అని పడ్డాం. ఏముంది? ఒక్కసారి కోపంతో బావిలో పడినవాడు పడడానికి ఒక్కసారి కోప్పడినా లేదా ఒక్కసారి చూద్దాంలే అని కుతూహలపడినా సరిపోతుంది, కానీ 10 సార్లు కోప్పడినా ఆ బావి నుండి పైకి రాలేడు కదా. అదేవిధంగా మనకు మనముగా విధించుకున్న శిక్ష ఇది. కాబట్టి అలా పడి విలవిలలాడుతున్నటువంటి మనల్ని భగవంతుడు వత్సలః యోద్ధారకో వత్సలః, వాత్సల్యంతో ఒక్కొక్కరిని పిలిచి పిలిచి పైకి తీసుకువస్తున్నాడట. ఆయన గట్టు మీద నిలబడి పిలుస్తూ ఉంటే పిల్లలు నీటిలో ఎండాకాలంలో ఆడుకుంటూ ఉంటే గట్టు మీదకి ఎలా రారో ఆ విధంగా సంసారం నుండి మిమ్మల్ని ఉద్ధరిస్తాను రండిరా అంటే వచ్చేవాడు మాత్రం ఎవరూ కనపడడం లేదు. కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు మనకు శిక్ష విధించాడు అని వాపోయేవాడే తప్ప ఇది తనను తెచ్చుకున్నది అనే ఆలోచన ఎవరికి లేదు కదా. అయినప్పటికీ భగవంతుడు ఏనాటికైనా, ఏ రోజైనా, ఏ క్షణమైనా ఇటువైపు చూస్తాడేమో, నన్ను పిలుస్తాడేమో, పిలిచిన వెంటనే నేను రావడం ఎక్కడికైనా దూరంగా వెళితే ఆలస్యం అవుతుందేమో అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడట. కానీ మనం సామాన్యులం కాదు కదా, అందుకని ఎప్పుడో పిలుస్తాం, ఎన్నో జన్మల తర్వాత పిలుస్తాం. అయినప్పటికీ కూడా వత్సలుడైనటువంటి భగవంతుడు భక్త్యా వరౌ సాధకౌ, అత్యంత భక్తితో సాధన చేసినటువంటి, అలా సాధన చేసి పిలిచిన వారిని భగవంతుడు ఉద్ధరిస్తూ ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు మనకు సద్బుద్ధిని కలిగించి మనల్ని ఉద్ధరించుగాక. మనం యథావిధిగా క్షమాప్రార్థనాది శ్లోకాలను సామూహికంగా పఠిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
ఓం